మనం పెట్టిన దాని వలన అంటే వేరే ఎవరైనా మనం పెట్టిన ఈ మీటింగ్స్ లేకపోతే ఈ సభలు జరగడం వలన ఆ సంఘస్థులు చాలా వరకు కొంతవరకు ఇబ్బంది పడతారు, చాలా డబ్బును వెచ్చిస్తారు, అనేకంలో వారి నుండి కొన్ని కోల్పోతారు. కానీ దాని నుండి దేవుడు జరిపించేటువంటి పని ఎంత గొప్పదంటే, ఒక వ్యక్తి వెలిగించబడిన ఆ వ్యక్తి ద్వారా ఒక దేశమే వెలిగించబడుతుంది, ఒక ప్రాంతం వెలిగించబడుతుంది, ఒక కుటుంబం వెలిగించబడుతుంది, ఒక పట్టణం వెలిగించబడుతుంది. అవధులు లేకుండా వెలిగించే విధంగా దేవుడు చేసుకుంటాడు, వాడుకుంటాడు. ఉదాహరణకు చెప్పాలంటే, నేను ఒక దైవజనుని మాటలు విని, ఎడ్వర్డ్ విలియమ్స్ గారి మాటలు విని నేను రక్షింపబడ్డాను. వాస్తవానికి అక్కడ లేను నేను. ఆ మీటింగ్ ఎవరు పెట్టారో నాకు తెలియదు, ఆ మీటింగ్ ఎక్కడ జరిగిందో నాకు తెలియదు, ఎంత ఖర్చు అయిందో నాకు తెలియదు, దాని వెనక ఎంత శ్రమ పడ్డారో నాకు తెలియదు, ఏమి జరిగిందో నాకు తెలియదు. కానీ ఆ మాటలు నాకు వినబడ్డాయి. ఆ మాటలు వినిపించడం వలన ఒక ఆత్మ నేను రక్షింపడ్డాను. నేను రక్షించబడటం వలన ఈరోజు మిమ్మల్ని అందరినీ, మన కుటుంబాన్ని అంతటిని, మిమ్మల్ని అందరినీ కూడా రక్షణలోకి నడిపించగలిగినాను. ఈ యొక్క పరిచర్య ఈరోజు ఈ యొక్క గుంటకల్ పట్టణంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ హంపై కాలనీ ప్రాంతంలో ఉంది. ఈరోజు మనం ఈ విధంగా ఉన్నామంటే, ఈ విధంగా జరిగించామోనంటే, ఆ రోజు వాళ్ళు పడిన కష్టం, ఆ రోజు వాళ్ళు పడిన శ్రమ, ఆ రోజు వాళ్ళు కష్టపడకపోయింటే, శ్రమ పడకపోయింటే, ఎడ్వర్డ్ అన్న అక్కడ వాళ్ళకి రాకపోయింటే, ఎడ్వర్డ్ అన్న మాటలు మాట్లాడకపోయింటే ఈరోజు ఈ పరిచర్య లేదు. ఆలోచించండి, గమనించండి. ఈరోజు ఈ పరిచర్య ఉండేదా? నేను వినగలిగేవాడినా? నేను రక్షింపబడేవాడినా? నేను పరిచర్య చేసేవాడినా? కానీ వారు చూడలేదు నన్ను. కానీ వారు జరిపించిన మీటింగ్స్ వలన నేను ఈరోజు రక్షింపబడి పరిచర్య చేస్తున్నా. అదే విధంగానే ఈరోజు మనము చూడకపోవచ్చు, ఈరోజు వెంటనే మనం ఫలములు చూడకపోవచ్చు, ఈరోజు కార్యాలను మన జీవితంలో చూడకపోవచ్చు. కానీ రానున్న రోజుల్లో మనకు తెలియకుండానే ఇవి ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కొన్ని ప్లేసెస్లో, కొన్ని ప్రాంతాల్లో మారం రోగిపోతాయి. ఎంతో మంది దీవించబడతారు, ఎంతో మంది ఆశీర్వదించబడతారు. అదే అంటాడు కదా,